హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చేస్ విత్ ఉషా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసే రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అనేసి. మరి నేను ఈరోజు వచ్చేసి ఉల్లిపాయ ములక్కాయ కూర చేస్తున్నాను. ఎలా చేశాను అనేది చూద్దామా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి గిన్నె పెట్టేసుకొని నూనె వేసాను. అండ్ 5 ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేసాను అనమాట. అండ్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ములక్కాయలు ఒక్క ములక్కాయ వేసాను. మామూలుగా టమాటా ములక్కాయ కూర చేస్తాము, దాంట్లో ఒక ఆనియన్ వేస్తాము. నేనైతే ఎక్కువ టమాటాలు అండ్ 1 ఆనియన్ వేసి ఇలాగే చేస్తాను, ములక్కాయ వేసి. నాకు తెలిసి చాలామంది కూడా అలాగే చేస్తారు. అండ్ ఈ ములక్కాయ ఉల్లిపాయ కూర అని ఎందుకు నేను అంటున్నాను అంటే, ఇక్కడ ఎక్కువగా మనం ఆనియన్స్తో కూర చేస్తామన్నమాట. తీగ అయితే ఉండదండి, నాకైతే చాలా చాలా ఇష్టం. మా అమ్మ చెప్తూ ఉండేదన్నమాట, సమ్మర్ వస్తున్నప్పుడు, అంటే సమ్మర్లో కూడా ఎక్కువ ఉల్లిపాయతో కూరలు చేసుకుంటే మంచిది, ఎక్కువగా ఉల్లిపాయ ఉండేలా చూసుకోవాలనేసి. బేసిక్గా కూడా ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం, మంచిగా నోటికి టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఇది మా అమ్మ రెసిపీ అని నేను చెప్పొచ్చు. సో దీనికి వచ్చేసి 5 ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ములక్కాయ ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మూత పెట్టి మగ్గించిన తర్వాత టూ టమాటోస్ మాత్రమే తీసుకున్నాను. ఆ టమాటో మీడియం సైజ్ టమాటో 2 తీసేసుకొని దాంట్లో వేసి కొంచెం ఉప్పు వేసేసి మగ్గనివ్వాలి. యాజ్ యూజువల్ టమాటా ఎలా మగ్గనిస్తామో అలాగే మగ్గనిచ్చేసి ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. సో మీలో ఎవరైనా సరే ఇలా రెసిపీ ఎవరైనా చేస్తారా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా క్షమించండి. అండ్ ప్లీజ్ లెట్ మీ నో, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో క్లారిటీ వచ్చేసి నేను లేటెస్ట్ అంటే తర్వాత నేను లేటర్ ఆన్ నేను ఇంప్రూవ్ చేస్తాను, కొంచెం ఫోన్ ఫాల్ట్ ఉందన్నమాట. సో వచ్చేసి ప్రస్తుతం దీంట్లో కర్రీ వచ్చేసి కొంచెం మగ్గ పెట్టేసుకున్నాను కదా, కొంచెం కారము, కొంచెం పసుపు అండ్ ఉప్పు ఇందాక వేసాను అనమాట, అది మిస్ అయినట్టుంది. కొంచెం టమాటా మగ్గడానికి వేస్తాను కదా, అలా వేసాను అనమాట. అయితే ఉప్పు ఇంకా పట్టిద్ది. సో అట్లాగే కారము పసుపు వేసుకొని కలిపేస్తున్నాను అనమాట. సో చూసారు ఎంత చక్కగా మెత్తగా మగ్గిపోయిందో, ఏం వాటర్ కూడా ఇంకా ఏం పోయలేదు. కొంచెం మగ్గిన తర్వాత పోస్తాను అనమాట. అదిగోండి కొంచెం 2 మినిట్స్ అలా మగ్గనిచ్చేసిన తర్వాత అదిగోండి మంచిగా నూనె పైకి వచ్చింది కదా. అలా పైకి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మగ్గించుకోవాలన్నమాట. సో మగ్గించుకున్న తర్వాత ఇంకా నేను దీంట్లో వచ్చేసి ధనియాలు అండ్ జీలకర్ర పొడి మాత్రమే వేస్తాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయనమాట, అవసరం కూడా లేదు. బికాజ్ ఆ ఉల్లిపాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట, ఉల్లిపాయ ములక్కాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో చూడండి, ఉల్లిపాయ టమాటా ములక్కాయ మంచిగా మగ్గిపోయింది. వావ్, ఎంత బాగా కనిపిస్తుందండి, నాకు చాలా చాలా ఇష్టం. సో ఇట్లా మగ్గిపోయిన తర్వాత కలిపేసుకున్నాను కదా. అండ్ ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం కాబట్టి. అండ్ ఎవరైనా సరే ఈ రెసిపీస్ చేసుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుందని మాత్రం నాకు చెప్తారు. ఎందుకంటే మసాలాస్ అవేమీ వేయను కూడా, మామూలుగా కూడా ఇలాగే ఉంటాయి నా రెసిపీస్ అన్నీ కూడా. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, అదిగోండి ధనియాల పొడి జీలకర్ర పౌడర్ వేసేసాను. ఇంకా అట్లా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం వాటర్ అనేది హాఫ్ అయిపోయేదాకా మగ్గించుకున్నాను అనమాట. మగ్గించుకొని కొంచెం కొత్తిమీర కొంచెం చాప్ చేసుకొని దాంట్లో వేసేసుకోవడమే. అండ్ పిల్లలకు కానీ, కొంచెం బాడీ హీట్ ఎక్కువగా ఉండే వాళ్ళు కానీ ఎక్కువగా చేసుకొని తింటే మంచిదన్నమాట. చాలా చాలా బాగుంటుంది కూడా. అండ్ దీంట్లో కూడా కావాలంటే గుడ్లు ఉడకబెట్టుకొని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. బట్ నేను ఈరోజు ఇలా సింపుల్గా చేసేసుకుంటున్నాను. ఇది నేను డిన్నర్లోకి చేశానండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చిన్న పాప ఉంది కదా, తను కూడా బేబీ కూడా తింటుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ అదిగోండి ఫైనల్గా కొంచెం మగ్గిన తర్వాత కట్టేసాను అనమాట.
కట్టేశాను. అండ్ నా చూడండి నా రెసిపీ కూర దగ్గరికి వచ్చేసింది. ఇంకా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.